హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఈరోజు ఏమంటే నేను మా బక్రీద్ పండుగ ఎలా చేసుకున్నాము అనేది వ్లాగ్ షేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఎప్పుడూ చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ చేసుకుంటున్నాము. ఏంటి ఆష ఎప్పుడుదో వ్లాగ్ ఇప్పుడు పెడుతున్నావా అనుకోవద్దు. దీంట్లో రీసెంట్ క్లిప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏమంటే నేను ర్యాండమ్ వ్లాగ్ లాగా పెడుతున్నాను. నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాలేదు. అది నెక్స్ట్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తానండి ఏమైంది ఏంటి అనేది. అందుకని కరెక్ట్‌గా పెట్టలేకపోతున్నాను. సో, కొన్ని క్లిప్స్ తీసుకొని యాడ్ చేసి ఒక వ్లాగ్ లాగా చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఏమంటే మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా దానికి ఇంట్రెస్టింగ్‌గా చేసి పెట్టాలి అనేసి కొంచెం చూసి పెడుతున్నాను. సో, ప్లీజ్ ఏమనుకోవద్దు అండ్ ఇంక నన్ను తిట్టుకోవద్దు. వ్లాగ్స్ ఎప్పుడెప్పుడో పెడతా ఉంది ప్రెజెంట్ పెట్టకుండా అట్లా ఇట్లా అనేసి. పెడతాను. ప్రెజెంట్ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో, పాతవన్నీ కంప్లీట్ చేసుకుంటా వస్తున్నాను. సో, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా బక్రీద్ రోజు వీళ్ళకి హాలిడే కదా! సో, అందుకనేసి నాకు అనిపిచ్చింది మటన్ బిర్యానీ చేసుకుంటే బావుంటుంది. మటన్ బిర్యానీ కాదు మటన్ పులావ్. అది ఈ మధ్య చెప్పాను మీకు మటన్ ఎక్కువ తినాలనిపిస్తా ఉంది అనేసి. సో, అందుకనేసి చికెన్ చేసుకుంటానే ఉంటాం కదా! మటన్ పులావ్ చేసుకుందాము అనిపిచ్చింది. ఇంకా సరే అనేసి సుదర్శన్‌ని మటన్ తీసుకురమ్మని చెప్పాను. మటన్ తీసుకొచ్చాడు. ఇంకా హాలిడే కదా వీళ్ళకి నేను చేసి పెడదాము అనిపిచ్చింది. ఎక్కడ ముగ్గురు దూరిపోయారు. హెల్ప్ చేస్తాం అనేసి స్టార్ట్ చేశారు. ఇంకా చికెన్ బిర్యానీయో, చికెన్ పులావో అయితే నేను అస్సలు వచ్చుండను. సుదర్శనే చేసేస్తా ఉంటాడు. కానీ మటన్ కాబట్టి నేను చేస్తాను బావ మటన్ అనేసి అడుగుతా ఉన్నాను. ఇంకా సరే బుజ్జి నువ్వే చెయ్యిలే అప్పుడప్పుడు వచ్చి ఊరికే అట్లా చూసేసి వెళ్తా ఉంటాను అనేసి అన్నాడు. సో, ఇంకా మటన్ పులావ్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు అనిపించింది నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! అందుకే వాళ్ళకి కూడా ఇద్దాము కొంచెం అనేసి అనిపించింది ఎందుకో తెలీదు. సో, అందుకే చాలా కొంచెం ఎక్కువే చేసుకుందాము అనిపించి ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాము. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మటన్ పులావ్ చేసేది. ఎంత యమ్మీగా ఉంటుందో తెలుసా? అసలు నోరు ఊరిపోతోంది చెప్తా ఉంటేనే. అంత బావుంటుంది. మళ్ళీ మా మమ్మీ కూడా అట్లా ఎప్పుడూ చేయలేదు. అలా చేస్తే బావుండే అనిపిస్తా ఉంటుంది. అలా ఎవరైనా చేసి కనీసం హోటల్స్‌లో అయినా పెడితే బావుండే తినొచ్చు అనేసి అనిపిస్తా ఉంటుంది. కానీ ఎప్పుడూ చేయలేదు. అలా రాలేదు. ఉట్టి ఫ్యాట్ ఉన్న మటన్ అండి. 2 కేజీస్ రైస్. ఇంకా ఇక్కడ మీకు నేను రెసిపీ అంతా షేర్ చేయట్లేదు. అది ఎలా వస్తుందో ఏంటో అనేసి నార్మల్‌గా ఊరికే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసి చూపిస్తున్నాను. సో, బిర్యానీకి ఏమేమి వేయాలి అవన్నీ పెట్టుకున్నాను. ఫస్ట్ మటన్ చేసేసేయాలి కదా! ఉడకపెట్టేసేయాలి. సో, మటన్‌లో ఏమంటే పచ్చిమిరపకాయలు, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, సాల్ట్ అవన్నీ వేసేసి ఉడకపెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇది చాలా మంచి మటన్. కాకపోతే చాలా ఫ్యాట్ ఉంది. చూసారా ఆయిల్ అంతా ఆ మటన్‌లో ఉన్న ఫ్యాటే అనమాట. సో, అలా ఉంది. సో, ఇంకా బిర్యానీ అది ఆ పలావ్ చేసేటప్పుడు ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవాలి అనేసి అనుకున్నాను. ఇంకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇంకా పెద్దది తీసుకున్నాను. అదే ఆ కడాయి ఒకటి చూపిస్తా ఉంటాను కదా! ఆంటీ వాళ్ళకి కూడా కావాలంటే అక్కడికి కూడా ఆర్డర్ చేశాను. ఆ బిర్యానీ పాట్. సో, దాంట్లో చేసుకుంటున్నాను. ఇంకా చాలురా మీరు హెల్ప్ చేసింది. వెళ్లి చదువుకోండి, ఏమైనా చేసుకోండి, ఆడుకోండి అంటే ఇంకా హ్యాపీ వచ్చేసి పెయింటింగ్ చేసుకుంటా ఉంది. టెడ్డీ వచ్చేసి చదువుకుంటా ఉంది. సో, ఇంకా సుదర్శన్ కూడా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అప్పుడప్పుడు సుదర్శన్‌ని పిలిచి చూపిస్తా ఉన్నాను. ఎలా ఉంది చూడు బబ్బా, టేస్ట్ చూడు బబ్బా అలా అనేసి. సో, దానికోసం అప్పుడప్పుడు వచ్చి కొంచెం హెల్ప్ చేశాడు. ఇంకా మీకు ఎప్పుడు చికెన్ పులావ్, చికెన్ బిర్యానీయే చూపిస్తూ ఉంటాను కదా! ఇంకా ఆ రోజు మేము మటన్ పులావ్ చేసుకున్నాం. ఎంత బాగుందో! కొంచెం డౌట్‌గా ఉండింది. ఎలా వస్తుందబ్బా అనేసి. కానీ పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా బాగుంది. కరెక్ట్‌గా ఉడికింది. వావ్ అనిపించింది. మీకు చూస్తూనే తెలిసిపోతుంది కదా! ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇంకా చెప్పాను కదా! నా ఫ్రెండ్స్‌కి కూడా ఇద్దాం అనిపించింది అనేసి చెప్పాను కదా! సో, వాళ్ళకి ఇద్దామనేసి ఫస్ట్ వాళ్ళకి బాక్సెస్‌లో తీసేసి వాళ్ళకి ఇచ్చి పంపించేసి ఇంకా తర్వాత మేము తిందాము అనేసి అనుకున్నాము. సో, నా దగ్గర ఉన్న 3 చిన్న బాక్సెస్ ఉన్నాయన్నమాట. నా దగ్గర పెద్ద బాక్సెస్ లాగా లేవు. సో, దాంట్లోనే పెట్టాను. ఇంకా రైతా కూడా దాంట్లోనే పెట్టాను. సో, వాళ్ళకి ఇంకా నా ఫ్రెండ్ వాసవి అని ఉంది. తనకి కూడా ఇవ్వాలి అనిపించింది. కానీ వాళ్ళ ఇంటికి దూరం అనమాట కొద్దిగా. వెళ్ళైనా ఇవ్వాలి లేదా తననైనా పిలవాలి. ఎందుకులే అనేసి మళ్ళీ తనకి ఇవ్వలేదు. ఇంకా అందరికీ ఇచ్చుకున్నాను. ఇంకా సుదర్శనే అనమాట బాక్సెస్‌లో పెట్టి ఇస్తాడు. ఇంకా నేనైనా, టెడ్డీ అయినా వెళ్ళి ఇచ్చేసి వస్తాము. సో, అలా ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఇంకా అన్నం తిందాం అనేసి స్టార్ట్ చేసాం. ఇంకా మా సుదర్శన్ ఏమంటే బిర్యానీ తింటున్నాం కదా బుజ్జు, కోక్ ఉంటే బావుంటుంది, డైజెస్ట్ అవుతుంది అనేసి ఇదిగో ఈ 2 తెప్పించుకున్నాడు స్విగ్గీలో. ఇంకా కుకుంబర్ మాకు బాగా అలవాటైపోయింది కదా! అందుకే కుకుంబర్ ఉంటే ఒకటి కొంచెం పండిపోతా ఉన్నింది. సో, ఎందుకులే అయిపోగొట్టేద్దాం అనేసి ఇంకా అది కూడా కట్ చేసేసి పెట్టాను. తర్వాత వచ్చేసి ఇంకా రైతా. ఇంకా సుదర్శన్ అయితే ఎవరెవరికి ఎంతెంత పెట్టాలి, ఏ పీసెస్ పెట్టాలి సో, అవన్నీ చూస్తా పెడతాడు. సో, సుదర్శనే అందరికి సర్వ్ చేస్తాడు. ఇంకా ఇక్కడేమంటే హ్యాపీ కూల్ డ్రింక్స్ వేస్తూ ఉంది గ్లాసెస్‌లో. నాకు టెన్షన్ వేస్తూ ఉంటుంది. ఎక్కడ కింద పడేసుకుంటుందో, మళ్ళీ అక్కడ ఎక్కడ క్లీన్ చేయాలి అనేసి టెన్షన్ వేస్తూ ఉంటుంది. సో, హ్యాపీ వేస్తూ ఉందన్నమాట కూల్ డ్రింక్స్. సో, రైస్ మాత్రం ఎంత బాగుందో అసలు చాలా బాగా వచ్చింది. అంటే మటన్ పులావ్ మంచిగా రావడం చాలా రేర్ అనమాట. ఎక్కువగా మంచిగా రాదు. సో, అలాంటిది చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుండింది.
సో ఇంకా ఆ రోజు అలా జరిగిందనమాట మా బక్రీద్ పండుగ. దాని తర్వాత ఏమంటే సుదర్శన్ బుజ్జు ఖీర్ చేయి బుజ్జు భలే ఉంటుంది అనేసి స్టార్ట్ చేశాడు. ఈవినింగ్ చేస్తానులే బాబా అనేసి అన్నాను. అంటే మమ్మీ బర్త్డేకి చేశాను చూసారా పాయసం ఒకటి భలే వచ్చింది. అది అనుకోకుండా అప్పటికప్పుడు ఎలా వచ్చిందో నాకే తెలియదు, అలా చేసేసాను. చాలా బాగా వచ్చింది. సుదర్శన్ కూడా భలే నచ్చింది ఆ టేస్ట్. అలానే మళ్ళీ చేద్దాం అనేసి ఇంకా సేమియా అయిపోయి ఉన్నాయన్నమాట ఇంట్లో. సో సేమియా తెప్పించుకొని చేద్దాంలే, ఈసారి ఇంకా బాగా చేద్దాంలే, మిల్క్ మెయిడ్ వేసి మరీ చేద్దాంలే అలా అనేసి అనుకున్నాను. ఇంకా సుదర్శన్ అడిగాడు కదా అనేసి. ఒకవేళ అదే పనికి చేశానంటే తీయగా ఉంది బుజ్జు అది ఇది అనేసి తినకుండా ఉంటాడనమాట. అలా కాకుండా ఇంకా అడిగాడు కదా అనేసి ఇంకా ఆ రోజు అలా చేద్దాం అనుకున్నాను. సో అలా మా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా చేశానమాట. చాలా బాగా వచ్చింది ఆ రోజు. ఇంకా సుదర్శన్ కూడా నచ్చింది. ఇంకా రెడీ హ్యాపీ తిన్నారు. హ్యాపీ తింటుంది బాగా, టెడీ తినదు. కానీ టెడీ కూడా బలవంతంగా తినరా ఎంత బాగుంటుందో ఈ డ్రై ఫ్రూట్స్ వేసాను అనుకో అసలు తినదు అనమాట. అసలు వద్దు అంటది. తినండి రా భలే ఉంటుంది అని చెప్పేసి పెట్టించాను. ఇంకా టీ టైం అనమాట. సో టీ టైం అనేసి ఇంకా నాకు సుదర్శన్కి టీ పెట్టుకొని వచ్చేసాను. టీ తాగేసాము. నెక్స్ట్ ఏమంటే హ్యాపీకి ఆ రోజు స్కేటింగ్ ఉన్నింది. సో స్కేటింగ్ క్లాస్కి వెళ్తా ఉంది. ఈ మధ్య ఏమంటే హ్యాపీని వెళ్ళి తీసుకెళ్ళి వదలడము అలా అస్సలు అవసరమే లేదు. హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది. కానీ ఆ రోజు ఏమంటే వస్తాను ఉంటాను, నేను కూడా నేను వదిలేసి వాకింగ్కి వెళ్తాను అని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నాను. ఇంకేమంటే ఇంట్లో నుండి స్కేట్ షూస్ అన్నీ వేసుకొని వెళ్తుంది అనమాట. అంటే ఇష్టంగా ఉంది అలా జారుకుంటా రావడం అనమాట. ఇంక ఇది క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా పైకి వెళ్తున్నాము ఇంటికి. ఇంకా అవన్నీ తీసేసారా, హెల్మెట్ అవన్నీ తీసి బ్యాగ్లో పెట్టుకోరా అంటే లేదంట బాబాకి చూపించాలంట వీడు వెళ్ళేది ఎలా వెళ్తుంది అంతా అనేసి. సో ఇక్కడ నుండి ఇలా వెళ్ళడం వాడికి చాలా ఏమంటారు చాలా కోరికగా ఉండింది, చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి వెళ్ళాలి అట్లా అనేసి. సో అలా ఇంకా సుదర్శన్కి చూపించాలి వాడు ఎలా చేస్తున్నాడు అనేది. ఇక్కడ ప్రాక్టీస్ అట్లా చేసుకుంటా ఉంటేనే నీకు స్పీడ్గా వచ్చేసేది. ఎక్కడంటే అక్కడ బయట అంతా అట్లా నీ పాటు నువ్వు తిరుగుతూ ఉంటే అప్పుడు బాగా జరగండి అసలు ఏం అది చూద్దాం ప్లీజ్ ఉండు అనుకుంటున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ పంపిస్తారా నీకోసము? నాకెందుకో బిస్కెట్స్ అనిపిస్తా ఉంది. మొన్న ఈ మధ్య ఒకసారి ఫోన్లో బిస్కెట్స్ అయిపోయినాయి డాడీ మీరు తెచ్చింది, ఇక్కడ మేము అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము అంటే అయ్యో ఎందుకమ్మా అమెజాన్లో బాగుండవు క్వాలిటీ, నేను పంపిస్తాను కదా అన్నారు. అయితే వద్దొద్దులే డాడీ ఎందుకులే అనేసి అనున్నాను. ఉన్నా చూద్దాము ఒకసారి. నాన్న బర్త్డే రోజు మనం కదా నాన్న పంపించాలి, నాన్న నుండి మనకు వచ్చింది. వావ్ కదా, పడతావు బాగా కూర్చో. హ్యాపీ నీ బాడీ లోపల పెట్టే హ్యాపీ. నాకు తెలుసురా అన్నీ పంపిస్తారా ఎవరైనా? బాబా కోసమేరా అది, ఫ్రై అవుతా ఉంటాడు బాబా. చాలా హ్యాపీ ఉండు, చూపించాను. అసలు అయినా ఇన్నెవరైనా పంపిస్తారా? 9-10 పంపించారు. ఓ గాష్. ఇంకా బిస్కెట్స్ తిందామా అనేసి టీ పెట్టుకొచ్చేసాను. హ్యాపీ అక్కడ ఎగ్స్ ఉన్నాయి జాగ్రత్త చెప్తున్నాను. నువ్వేం చేస్తున్నావురా? టీరా హ్యాపీ ఇక్కడ రావద్దు టీ టేబుల్ దగ్గరికి. అబ్బా చూడరా ఏదంటే పూసుకొని ఉంటాడు ఎప్పుడు చూసుకోలేదు. పెయింట్ అయిపోయింది. డూప్లికేట్ బుజ్జి ఏది ఏదియా డూప్లికేట్? హ్యాపీ నువ్వు తిన్నాను. నువ్వు తింటున్నావా? టీలో తాగవా బాబా? తాగుతాను. ఇది క్రిస్పీ డిఫరెన్స్ ఉందో చూస్తున్నాను. డిఫరెన్స్ ఉంది, ఇది చాలా క్రిస్పీ ఉంది. ఇది మెత్తగా కూడా ఉంటుంది బాబా, సాఫ్ట్గా దాంట్లో డిప్ చేసిన తర్వాత.
దెన్ ఇక్కడ ఏమంటే టెడీ హ్యాపీ వాళ్ళ స్కూల్లో ఒలింపియాడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో దానికోసం ఏమంటే ప్రిపేర్ చేద్దాము, ఈసారి వీళ్ళకి ఎగ్జామ్స్ రాపిద్దాం ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనేసి అనుకున్నాము. లాస్ట్ ఇయరే రాపిద్దాం అనుకుంటే లాస్ట్ ఇయర్ ఏమంటే మేము డేట్స్ మిస్ అయిపోయామన్నమాట. పాపం వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కానీ అయిపోయింది ఎగ్జామ్, ఆ డేట్ మిస్ అయ్యాం. సో అలా కాకుండా ఈసారి కరెక్ట్గా బాగా మంచిగా గుర్తుపెట్టుకొని వీళ్ళకి ప్రిపేర్ చేసి మంచిగా ఎగ్జామ్స్ రాపిద్దాము అనేసి అనుకున్నాము. ఇంకా హ్యాపీకి ఏమంటే మేము బుక్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఈ బుక్స్ అయితే హ్యాపీకి చాలా ఈజీగా ఉన్నాయి. ఫస్ట్ వన్నీ కొంచెం అంటే వాళ్ళకి కొంచెం సిలబస్ అయిపోయి ఉంటాయి కదా, సో కొన్ని ఈజీగా ఉండేటివి ఆన్సర్ చేసేస్తూ ఉంది. ఇంకా సిలబస్ అవ్వకుండా ఉంటుంది, పోర్షన్ అవ్వకుండా ఉంటుంది కదా, సో అవేమంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అదేంటి అనే క్వశ్చన్ డౌట్స్ అడుగుతా ఉన్నింది. సో దానికి ఇంకా క్లియర్ చేస్తూ ఇంకా సుదర్శన్ ఇక్కడ చెప్పిస్తూ ఉన్నాడు. సో ఇలాంటి బుక్స్ వీళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంది అనేసి అనిపించింది. ఇంకా హ్యాపీగా చదువుకుంటాను, చాలా ఇంట్రెస్ట్ చూపించింది అనమాట దాని మీద. ఎలా చదవాలి ఏంటి అడిగి తెలుసుకుంటా ఉంది. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. సో ఇవే అనమాట నేను తెప్పించిన బుక్స్. ఇవేమంటే నేను సైన్స్ ఒకటి మ్యాథ్స్ ఒకటి తెప్పించాను. ఇంకా దీంట్లో ఏమంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, సో అవన్నీ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ కూడా నీట్గా క్లియర్గా అన్నీ ఇచ్చి ఉంటారనమాట. ఇంకా యూనిక్ ప్రజెంటేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దాని తర్వాత బిగినర్ లెవెల్ ఉంటుంది, అట్లాగే అడ్వాన్స్డ్ లెవెల్ కూడా ఉంటుంది. సో పాస్ట్ 10 years ఒలింపియాడ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. టాప్ ఒలింపియాడ్స్ జరుగుంటాయి కదా, సో దాంట్లో అంతా. ఇంకా కాంప్రహెన్సివ్ సిలబస్ ఉంటుంది. సో ఈ బుక్స్ ఏమంటే ఓన్లీ ఒలింపియాడ్కే కాకుండా మనకి స్కూల్కి కూడా అవసరం ఉంటుంది. స్కూల్లో ప్రిపేర్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అనమాట కాన్సెప్ట్స్ అన్నీ. సో మీకు అవసరం ఉంది అంటే దీని లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. యాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఇంకా సో ఇవి తీసుకొని వాడికి ప్రిపేర్ చేపిస్తూ ఉన్నాము. ఇంకా ఓన్లీ 3rd class బుక్సే కాదు, మిగతా క్లాసెస్ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, చెక్ చేయొచ్చు. ఇంకా ఈ బుక్స్ ఏమంటే ఫ్రమ్ దిశ పబ్లికేషన్స్. ఇంకా నాకు అప్పుడప్పుడు వీడికి అనవసరంగా స్కేటింగ్లో జాయిన్ చేయించానే, జిమ్నాస్టిక్స్లో జాయిన్ చేయించానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ మధ్య ఏమంటే నేను వాకింగ్కి వెళ్తాను అనుకోండి, ఇదిగో స్కేట్స్ వేసుకుని వచ్చేస్తుంది. నేను వస్తాను, నాకేమో టెన్షన్గా ఉంటుంది, వీడినే చూసుకుంటా వస్తాను. నేను నాకు వాకింగ్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. వీడిని చూసుకుంటా ఉంటాను, ఎక్కడ పడుతుందో ఎక్కడ జారుతుందో అని. అంటే పడినట్టు ఉంటుంది, కంట్రోల్ చేసుకుంటుంది. కానీ నాకేమంటే ఎక్కడ పడిపోతుందో అని టెన్షన్గా ఉంటుంది, అలా చేస్తూ ఉంటుంది. ఇంకా 9th classకి వచ్చినప్పటి నుండి టెడ్డీకి సాటర్డేస్ కూడా స్కూల్ ఉంటుంది. ఇంతకుముందు వీకెండ్ అయితే సాటర్డే సండే అంటే హాలిడే అనమాట వీళ్ళిద్దరికి. ఇప్పుడు అలా కాదు, సాటర్డేస్ టెడ్డీకి మాత్రం స్కూల్ ఉంటుంది. అది ఏమంటే 1st Saturday 3rd Saturday హాలిడే ఇస్తారు. సో 2nd Saturday 4th Saturday మాత్రం స్కూల్ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి అవసరం అన్నప్పుడు ఆ 1st and 3rd Saturdays కూడా పెట్టుకుంటారు స్కూల్. ఇంకా ఆ రోజు ఇడ్లీ చేశాను, సాంబార్ కూడా చేశాను. కానీ వాడికి చట్నీ అంటే ఇష్టం, ఎప్పుడు ఇడ్లీ చట్నీ అనేసి నాకు బోర్ కొట్టి కొంచెం నెయ్యి వేసి ఆ ఇడ్లీ పీసెస్గా చేసి ఆ పప్పుల పొడి నేను అప్పుడు నంది హోటల్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సో ఆ పౌడర్ అంతా కలిపి బాక్స్లో పెట్టేశాను. టైం అవుతుంది, ఫోన్లో కాదు వాచ్లో. వీడొకడు టెటా నీ డ్రెస్ షైన్ అవుతుందిరా టెటా, నీది పాత యూనిఫామ్ ఎవరికైనా ఇచ్చేస్తాను కదా బాబా. ఈ వాచ్లోనే ఉన్నాడు రా బాబా. ఆ పాత యూనిఫాము సంగీత వాళ్ళకి ఇచ్చేస్తాను, శారదా వాళ్ళకి. ఏమైనా చేసుకుంటా, నీకెందుకురా నన్ను అంతా తినేసే. వాచ్ అడిగాడంట. హ్యాపీ మళ్ళీ కాల్ చేయరా బాబాకి, జస్ట్ కాల్ చేయరా గబగబా. బాయ్ నాన్న. బాగా 1కి కదా నన్ను అయిపోతుంది, తినేసే అంతా. బాయ్ బాయ్. ఇంకా మా సుదర్శన్కి మధ్య అంటే వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి నైట్ కూడా 1 వరకు 1:30 వరకు మేల్కొని చేస్తూనే ఉంటాడు. అలా చేసిన పక్క రోజు ఏమంటే డార్క్ సర్కిల్స్ వచ్చేస్తుంటాయి, కళ్ళు కిందంతా డార్క్గా ఉంటుంది. బబ్బా నిద్ర లేదా, ఏం చేస్తున్నావు బబ్బా నువ్వు అంటే, ఎక్కడ బుజ్జి వర్క్ చేస్తానే ఉన్నాను, 1:30కి నిద్రపోయాను నేను అంటూ ఉంటాడు. అందుకని సేవ్ చేశానంటే గ్రీన్ టీ తాగుతాం కదా, ఆ గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అదేమంటే అట్లా ఐస్ మీద పెట్టుకో బబ్బా తగ్గుతుంది అంటే, అలా దొంగతనంగా టీవీ చూస్తున్నాడు పెట్టుకొని.
ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా, నేను రోజ్మెరీ ఆయిల్ తెప్పించుకున్నాను. ఇంతకుముందు నేను లక్ష్మి గారి దగ్గర రోజ్మెరీ ఆయిల్ తెప్పించుకో అన్నాను. భలే ఉంటుంది. వాళ్ళకి మిల్లు ఉందనమాట, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చేసుకుంటారు. ఓన్లీ రోజ్మెరీ ఆయిల్ కాదు, కోకోనట్ ఆయిల్ చేస్తారు. కానీ మీకు ఇంత ముందు కూడా చెప్పున్నాను, మీకు గుర్తుందో లేదో. సో లక్ష్మి గారు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. లాస్ట్ టైం కూడా ఇచ్చాను. సో తన దగ్గర చాలా మంది నచ్చి తీసుకున్నారంట, నాతో షేర్ చేశారనమాట. సో అది ప్యూర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా రోజ్మెరీ ఆయిల్ అంటే ఈ మధ్య నేను రోజ్మెరీ వాటర్, రోజ్మెరీ ఆయిల్ అవే అప్లై చేస్తూ ఉన్నాను కదా, అందుకనేసి మళ్ళీ తెప్పించుకున్నాను. ఇంతకుముందు పంపించిన బాటిల్ ఏమంటే అయిపోయింది, ఇంకొద్దిగానే ఉంది. నేను ఒక్కదాన్నే యూజ్ చేయట్లేదు. యాపీకి కూడా, యాపీ ఏమంటే నేను ఏం పెట్టుకుంటా ఉంటే అదే చూస్తూ ఉంటుంది. నాకు కూడా పెట్టమ్మా, నాకు కూడా మంచి హెయిర్ వస్తుంది పెట్టమ్మా అంటూ ఉంటుంది. సో అట్లా యాపీకి కూడా పెడుతున్నా, సుదర్శన్కి పెడుతున్నా, టెడ్డీకి కూడా పెడతా ఉంటాను. సో అలా పెట్టుకొని తొందరగా అయిపోయింది అనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ తనని అడిగితే పంపించారు. సో ఆ బాడీలో పంపించారు. ఇంకా అదే అప్లై చేసుకొని మంచిగా ఆయిల్తో మసాజ్ చేసుకొని ఇలా ఏమంటారు నాట్ లాగా వేసేసుకున్నాం అనుకోండి. మీరు ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. ఈవినింగ్గా అప్లై చేసేసుకొని పడుకునేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. ఇంకా టైం లేదు అంత అలా లేదు అట్లా అనుకుంటే మార్నింగ్ అప్లై చేసుకొని ఒక 1 or 2 hours వరకు పెట్టుకొని దాని తర్వాత మనము హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. సో హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇంతకుముందు నేను చూపించాను చూసారా ఆయిల్, ఇది దీంట్లో పంపించున్నారు తను. ఇంకా కొద్దిగా ఉన్నింది, అయిపోయింది అనేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను తన దగ్గర. ఇంకా కొద్దిగా పెద్ద బాటిల్లో పంపించారు. ఇంకా ఇది హెడ్ బాత్ చేసేసిన తర్వాత అనమాట. హెయిర్ మాత్రం చాలా బాగుంటుంది. అది కూడా ఏమంటే హెయిర్ డ్రైగా అయిపోవడం, ఫ్రీజీగా ఉంటుంది, అలా ఉండదు. ఆయిల్ అప్లై చేసినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం షైన్ కూడా ఉంటుంది అనమాట, ఒత్తుగా గుంట కనిపిస్తాయి హెయిర్. ఇంకా మీకు అవసరం అయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టుంటాను లక్ష్మి గారిది, మీరు ట్రై చేయొచ్చు తన దగ్గర ఆయిల్స్. అంటే ఇంకా చాలా ఆయిల్స్ ఉంటాయి, ఇది ఒకటే ఆయిల్ కాదు, సిసమి ఆయిల్ ఉంటుంది, చాలా ఉన్నాయి. మీకు ఏది అవసరం ఉంటే అది తెప్పించుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళకి మిల్ కూడా ఉందని చెప్పాను కదా, సో అలా. సో ట్రస్టెడ్ అనమాట, మీకు ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. ఇంకా హెడ్ బాత్ చేసుకున్నాను అనుకోండి, ఆ రోజు మధ్యాహ్నం అయితే భలే నిద్ర వస్తూ ఉంటుంది. నిద్రపోకూడదు అనుకుంటా ఉంటాను. అంటే హెడ్ బాత్ చేసినప్పుడు నిద్రపోతే మళ్ళీ హెడేక్ వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వింటుంటాను కదా, సో అలా పడుకోకూడదు అనేసి ఆ టైంలో ఏదేదో చేస్తూ ఉంటాను. ఇంకా యాపీకి స్కూల్ లేదుగా, సుదర్శన్ యాపీ ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు ఇంట్లో. ఇంకా టెడ్డీ మాత్రం స్కూల్కి వెళ్ళింది. హాఫ్ డే స్కూల్, ఆ సాటర్డేస్ ఏమంటే స్కూల్ ఉందని చెప్పాను కదా టెడ్డీకి, అది హాఫ్ డే స్కూల్ ఉంటుంది, 1కి వచ్చేస్తుంది. సో అలా ఈ mధ్య వీకెండ్ అయితే మాత్రం ఊర్లకు వెళ్ళడం, ఇంకెక్కడికి వెళ్ళడం అలా స్టాప్ చేశాను. ఏంద్రా నువ్వు రాస్తున్నావు మాకు లేకుండా? అదే కొండెక్కిన ఎక్స్ట్రాలు నా పేపర్ ఇక్కడ అయ్యా కొత్త పట్టి మొత్తం రాసుకోకూడదు, రఫ్గా రాసుకోవాలి. ఏంద్రా బిడ్డ, ఫస్ట్ నుంచి బెటర్ మేము కూడా చూస్తాము. అంటే ఫస్ట్ రాగేసుకుంటావా? ఇంకా బెంగళూరులో ఎలా వర్షం పడతా ఉందంటే, వర్షం కంటే ఎక్కువ గాలి వస్తుంది. ఆ గాలి వల్ల చెట్లు పడిపోతూ ఉన్నాయి, నా ప్లాంట్స్వి పాట్స్ అంతా మళ్ళీ పెట్టుకుంటూ ఉండడం అలా జరుగుతూ ఉంది. ఇంకా వీళ్ళేమంటే ఆ రోజు పిజ్జా కావాలి బాబా అని అడిగారు సుదర్శన్ని. వద్దురా పిజ్జాకి, అది ఏమంటారు, అది కొంటే తినేనట్టే ఉండదు, అంత కాస్ట్ పెట్టేసామే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, వద్దు అనేసి అన్నాడు. మనమే చేసుకోవచ్చురా ఇంట్లో అనేసి అన్నాడో లేదో, యూట్యూబ్లో వీడియో పెట్టేశారు. ఇంకా యాపీ అయితే లైన్లు కూడా కొడుతూ ఉంది, ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క లైన్. సో ఎలా చేస్తున్నారు అన్నట్టుగా చూసుకుంటున్నాను అన్నమాట వీడియోలో. సో ఈరోజు పిజ్జా చేస్తారంట వీళ్ళు. ఇంకా నాకు మాత్రం అస్సలు నమ్మకం లేదు, ఏం చేస్తారో ఏంటో. మా సుదర్శన్ అయితే ఇలా చేయడం ఏమంటారు చూస్తాడు, టెడ్డీ యాపీని ఎంకరేజ్ చేస్తాడు చేయమని చెప్పేసి, వాళ్ళిద్దరూ పాపం దాంట్లో లీనం అయిపోతారు. కానీ సుదర్శన్ మాత్రం ఎగరు కొడతాడు, మళ్ళీ టీవీ చూసుకోవడమో ఫోన్ చూసుకోవడమో చేస్తాడు. సో ఇంకా ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా పిజ్జా, పాపం ఎక్కడ చేస్తారులే అనుకుని నేను మాత్రం వీళ్ళు చేసినట్టు కనిపించట్లేదు అని కొంచెంసేపు వీళ్ళని వీడియో తీశాను. ఇంకా దాని తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఎందుకు అంటే ఇదిగో మా సుదర్శన్ది అదిగో ఈ అల్మారీ ఉంది. అప్పుడేమంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇచ్చున్నాను ప్లేస్, ఇంకా అది సరిపోవట్లేదు, కొద్దిగా పెద్దది కావాలనేసి మళ్ళీ ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చాను అనమాట ఈ సుదర్శన్కి ప్లేస్. సో దాంట్లో బట్టలు ఎట్లా అంటే అట్లా అయిపోయి ఉంటాయి, వీక్లీ వన్స్ నీట్గా పెడతా ఉండాలి, లేకపోతే ఇంకా గందరగోళం. టెడ్డీ యాపీ వాళ్ళ బట్టలైనా నీట్గా ఉంటాయి కానీ సుదర్శన్ బట్టలు మాత్రం పాడైపోతా
ఉంటాయి, అంటే మడతలు సరిగా ఉండవు. ఒకటి తీసా అంటే 10 లాగి మళ్ళీ దాన్ని దూర్చిపెట్టడం అలా చేస్తాడు. సరే నీట్గా సర్దుదాము అనేసి అనుకొని పాప సుదర్శన్ ఇంకో మంచిగా ఆ స్టోరేజ్ ఆర్గనైజర్ ఒకటి తీసుకుందాము, దాంట్లో క్లోత్స్ అని నీట్గా ఇలా మడత పెట్టి పెడితే చూసుకుంటారు కదా, తీసుకుంటారు నీట్గా అనేసి అనుకున్నా. అందుకనేసి ఏమంటే అమెజాన్లో మీషోలో రెండిట్లో ఆర్డర్ చేశాను. ఏమంటే అమెజాన్లో ఎక్కువ ప్రైస్ ఉంది, ఇది మీషోలో తక్కువ ప్రైస్ ఉంది. మీషోలో తొందరగా వచ్చేసింది ఆర్డర్ చేసిన వెంటనే, అంటే సెకండ్ డేనే వచ్చేసింది, కానీ అమెజాన్లో కొంచెం లేట్గా వచ్చింది. ఇక రెండింటి క్వాలిటీ సేమ్గా ఉంది, ఆ చూడడానికి సేమ్గా ఉన్నాయి. అసలు మరి ఎందుకు ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఉందో అనిపించింది. ఇంకా ఇంతలో ఒకసారి కిచెన్లోకి వెళ్దాము అనుకున్నాను. ఇది నీ దాపి ఓన్లీ చీజ్ పెట్టాను తెలుసు, అల్ట్రా చీజ్ మార్గరిటా ఏందిరా? ఇంకా కట్ చేసుకోవాలి. ఏం హ్యాపీ ఇంకా పిజ్జాలో చీజ్ బస్ట్ ఒక చీజ్ ఏమంటారు ఒక పిజ్జా ఉంటుంది, అది భలే ఉంటుంది కదా, లోపలంతా ఇలా మనము ఒక బైట్ చేసుకున్నామంటే అలా చీజ్ వస్తూ ఉంటుంది. సో అది చేస్తూ ఉంటాం మా హ్యాపీ. సో దానికోసం పెట్టింది, ఇంకా దాంట్లో అవెన్ ప్రీ హీట్కి పెట్టుండింది, దాని తర్వాత పెట్టాలంట. ఈ లోపల ఏమో టెడ్డీ చేసుకుంటా ఉంది, టెడ్డీ పిజ్జా. సో చూస్తూ ఉంటే ఎమ్మిగా ఉంది కదా, నోరు ఊరిపోతూ ఉంది, తినాలి అనిపి ఎలా వస్తుందో ఏంటో అనేసి అనుకుంటూ చూశాను. ఇంకోటి ఏమంటే హ్యాపీది, అది ఎలాంటి వర్క్ అయినా కానివ్వండి గబ్బా చేసేస్తే పడేస్తుంది. దాని తర్వాత రెస్ట్ తీసుకోవడము, వాడికి ఇష్టమైంది ఆడుకోవడము అలా చూస్తుంది, అంటే టెన్షన్ పెట్టుకోదనమాట. టెడ్డీ కొంచెం టెన్షన్ పడుతూ అలా ఉంటుంది. ఏమంటే టెడ్డీకి పర్ఫెక్ట్గా రావాలి అది, అలా అనుకుంటుంది అనమాట హ్యాపీ. అలా కాదు, అది ఎలా వచ్చినా పర్వాలేదు, మళ్ళీ ఏమైనా బాగాలేదు అని ఇది టెడ్డీ కదా బాగుంది అంటే మళ్ళీ వినద్దు, మళ్ళీ ఫైటింగ్ చేస్తుంది, ఏడుస్తుంది, అలా చేస్తుంది. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఎలాగైనా సర్లేరా చిన్నపిల్ల కదురా అని చెప్పేసి టెడ్డీని ఇలా అనేది హ్యాపీది భలే ఉందిరా నీదే అనేసి అనుకోవాలి. ఇంకా సో ఆ హ్యాపీనెస్లో ఉంటుంది అనమాట హ్యాపీ. అందుకని గబగబా చేసేస్తుంది, అది పడేస్తుంది. ఎలాగైనా హ్యాపీదే బాగుంటుందని చెప్తాం కదా, అలా టెడ్డీ మొత్తం డెకరేషన్ భలే ఉంది కదా. ఇంకా హ్యాపీ పిజ్జా రెడీ అయిపోయింది. అది హ్యాండ్ గ్లౌజ్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా మా సుదర్శన్ కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఎక్కడో పడేశాడు, అది కూడా కనిపించట్లేదు. బయట పడేశాడో ఇంకెక్కడ వేసేసాడో తెలియదు, సర్దడంలో ఎక్కడ పెట్టేశానో తెలియట్లేదు. సో హ్యాపీ పిజ్జా బాగుంది కరెక్ట్గా. ఇంకా కొంతసేపట్లో అది కట్ చేస్తారనమాట. ఇంకా నేనేమంటే ఇలా అల్మారి అంతా సర్దేశాను మా సుదర్శన్ది, ఎందుకంటే ఆ రెండు పట్టలేదనమాట దీంట్లో. ఇట్లా ముందుకు అది కూడా వీడియో తీసుంటే బాగుండేదే అనిపించింది నేను, కానీ సర్దేసినాక వీడియో తీశాను. ఇంకా మా సుదర్శన్ దాంట్లో కూడా కొన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాను, ఫిల్టర్ చేస్తుంటేనే అన్ని ఉన్నాయి. మా సుదర్శన్కి ఎక్కువ బట్టలు అయిపోతున్నాయి అనిపించింది. ఇంకా ఇంట్లో ఏమంటే పిజ్జా కట్టర్ లేదే అనేసి అప్పుడే అర్థమైందండి, అప్పుడే తెలిసింది నాకు. ఏమంటే ఎప్పుడైనా పిజ్జా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే కదా పిజ్జా కట్టర్ ఒకటి ఉండాలి అనేది గుర్తుకొచ్చేది. అరే పిజ్జా కట్టర్ ఉంటే బాగుండేది కదరా అనేసి అప్పుడు అనిపించింది మాకు. ఇంకా పిజ్జా మాత్రం వావ్ భలే వచ్చింది, చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తూ ఉంది. పాస్ పెట్టు బాబా, వద్దు బాగుందా బాబా. సో అయితే మనం పిజ్జా అది కూడా పెట్టుకోవచ్చు. తిను టేస్ట్ చేయి బాబా, ఇచ్చినప్పుడు కాలుతుంది స్లోగా. ఎలా ఉంది హ్యాపీ? అంతే చాలు చాలు, అక్కడ దానికి కొద్దిగా అంతే, చాలు 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 చాలు. చిల్లీ ఫ్లేక్స్ అయ్యి కొంచెం ఏమి కారం వస్తుంది, ఇది కారం ఉండదు. చాలా 10 minutes పెట్టారు కదా, 10 minutes పెట్టండి. నెక్స్ట్ నాకు నచ్చింది ఇప్పుడు ఉంటే మామూలుగా వాళ్ళ దామిని సార్ రావాలంటే కొద్దిగా తగ్గించాలి. ఇంకా ఎంత ఈజీగా ఉంటుంది సరే, సాస్ వేసా చీజ్ వేసాక అవెన్లో పెట్టేసారు బాబా. హ్యాపీ
కొంచెం తక్కువ పెట్టుంటే అది ఇంకా ఇట్లా వచ్చింది. హ్యాపీ దూరంగా రా, నేను తీసేదా. ఇంకా హ్యాపీ పిజ్జానే అలా ఉంది, ఒక లెవెల్లో ఉంది అనుకుంటే టెడ్డీ పిజ్జా వేరే లెవెల్లో ఉంది. ఎంత ఎమ్మీగా ఉండిందో టెడ్డీ పిజ్జా అయితే నిజంగా. అసలు ఇంకా పిజ్జా హట్, డామినోస్ పిజ్జానే ఇది అనేసి అంత క్వాలిటీగా, అంత టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉండింది. ఇంకా మీరు చాలామంది రెసిపీ చూపించండి అని అడుగుతారు కదా, నాకు తెలుసు. కానీ నేను వీళ్ళది ఏమొస్తుందిలే అన్నట్టుగా నేను వీడియో స్టార్టింగ్ నుండి తీయలేదు. ఏదో మధ్యలో నుండి వెళ్ళాను, ఆ సర్దుకుంటా మధ్యలో వచ్చి. సో అప్పుడు చూస్తుంటే భలే చేస్తున్నారే వీళ్ళు, ముందు నుండి వీడియో తీసుంటే బాగుండేది అలా అనిపించింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళు చేస్తారు కదా, అప్పుడు మీకు వీడియో తీసి మళ్ళీ పెడతాను. పెద్దది ఇవ్వండి బాబాకి, ఇటు సైడ్ ఇటు సైడ్ బాబాకి పెట్టి పెట్టి బాబా బాబా పాస్ పెట్టు బాబా. నువ్వు సేమ్ బబ్బా నేరా, భలే ఉంది భలే. బబ్బా కూడా చెప్పుకుంటా ఉంటారు అట్లే నువ్వు కూడా. పన్నీర్ లేసావరా? చాలా వేసా. పర్ఫెక్ట్ వచ్చింది. వంట తింటుండలే బాబు, మాటలు రావట్లేదు. ఎగ్జాక్ట్ రా, అదేరా అన్నీ వేసింది. ఇంకా ఎక్కువ వేయాలి బాబు నీకు. గ్రీన్ గా ఉంటుంది అదే ఎక్కువ. స్లోగా తినాపు. బాగుందా? నాకు ఇటెడ్డా, నాకు ఇవ్వు. ఇలా పట్టుకో. కాలుతా ఉందా? ఆన్లోనే ఉంది కదా. బాగుందా అక్క? ఇంత చిన్నపిల్లలు ఎంత బాగా చేశారు, ఎంత టేస్టీగా చేశారో కదా. నాకైతే భలే హ్యాపీ వేసింది. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.